పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హీరో అంటే ఇలానే ఉండాలి, కమెడియన్ అంటే ఇలానే ఉండాలి అనే నియమాలు లెక్కలు ఎక్కడా లేవు. ప్రేక్షకులను తమ అభినయంతో, డైలాగ్ డెలివరీతో, మేనరిజంతో ఎంటర్టైన్ చేయగలనన్న నమ్మకమే నటుడి లక్షణం. అసలు విషయానికి వస్తే కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి, ఆఫర్స్ అందుకోవడానికి, వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఆయన ఎలాంటి కష్టాలు పడ్డాడో ఆయన ఇంటర్వ్యూల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే రీసెంట్ గా హీరోగా అలరిస్తున్న సునీల్ ను ఓ ఇంటర్వ్యూలో మీ ఫేస్ హీరో ఫేసేనా, మీకంత సీన్ ఉందంటారా అని ప్రశ్నించగా, సినిమా అంటే అందాల పోటీనా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అందగాడా, సూపర్ స్టార్లలో ఒక్క అందగాడిని చూపించండి అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే మీ వద్దకు దర్శకులు వచ్చి హీరోగా చేయమన్నప్పుడు మీరు అద్దంలో చూసుకున్నారా అని సునీల్ ను ప్రశ్నించగా, చంపేస్తా అంటూ సమాధానమిచ్చాడు సునీల్. ఇక పవన్ జనసేన పార్టీతో కలిసి పనిచేస్తారా అంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఏదైనా పని చేయమంటే చేస్తాను, కానీ పోటీ మాత్రం చేయను. నాకు రాజకీయాలు, పదవులు అంటే ఇష్టం లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు సునీల్ గారు. ఇక రజనీకాంత్ గారు సునీల్ గారితో అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే అని సునీల్ గారితో అన్నారట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని ప్రేక్షకులు కోరుకుంటున్నారని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.